ప్రియ దేవుని జనాంగామా యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. మీ మనసులోని వేదన, మీ భారము చూసిన దేవుడు ఈ నిమిషం మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. అన్ని పనులు పక్కన పెట్టి కొంచెం సమయం ఆయన స్వరాన్ని మీ హృదయంతో వినండి. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, లోకానికి నీ నవ్వు మాత్రమే తెలుసు. కాని నీవు రాత్రులు కార్చే కన్నీరు నాకు తెలుసు. నాకు ఎవరూ లేరు, నా బాధ ఎవరికీ అర్థం కాదు అని నువ్వు అనుకుంటున్నావా? నేను నీ పక్కనే ఉన్నాను. నీవు పడుతున్న ప్రతి వేదన నాకు తెలుసు. నీ గాయాలను కట్టి నిన్ను ఓదార్చడానికి నేను సిద్ధంగా ఉన్నను. భయపడకు, నేను నిన్ను బలపరుస్తూ. సమయం మించిపోయింది అని అనుకుంటున్నావా? ఇక ఏమీ జరగదు అని నిరాశపడుతున్నావా? లాజ చనిపోయిన 4 రోజుల తరువాత కూడా నేను ప్రాణం పోయగలిగాను. నీ జీవితంలో ఆగిపోయిన పనులు, మూసుకుపోయిన ద్వారాలు నేను తెరవబోతున్నాను. నా సమయం కోసం కనిపెట్టు. నేను చేసే అద్భుతం నీవు చూస్తావు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక, ఏ దారిలో వెళ్లాలో అర్థం కాక గందరగోళంలో ఉన్నావా? నేటి వాగ్దానం నీకోసమే. నీ జీవితపు పటము నా చేతిలో ఉంది. నేను నీకు బోధ చేసెదను. నీవు నడవలసిన మార్గము నీకు ఉపదేశించెదను. మనుషుల ఆలోచనలు నిన్ను తప్పుదోవ పట్టించవచ్చు, కాని నా ఉపదేశం నిన్ను క్షేమంగా నడిపిస్తుంది. నీవు చేయవలసిందల్లా నీ భారాన్ని నా మీద వేసి, ప్రభువా, నీ చిత్తమే జరగనివ్వు అని నన్ను అడగడమే. నీకు అసాధ్యమైనది నాకు సమస్తము సాధ్యం. ప్రేమగల తండ్రి, ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డను ఇప్పుడే ముట్టండి. వారి హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని, చింతను తొలగించండి. మీ వాగ్దానము ప్రకారం వారికి బోధ చేసి నడవవలసిన మార్గంను చూపండి. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతను, అప్పుల బాధల్లో ఉన్నవారికి మార్గాన్ని, మనశ్శాంతి లేని వారికి మీ పరలోకపు సమాధానాన్ని దయచేయండి. నీవు నాతో ఉన్నావు అన్న ధైర్యంతో వారు ముందుకు వెళ్లేలా బలపరచండి. మీ కృపగల హస్తాలకు వారిని అప్పగిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.